హలో ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్. ఈరోజు మనం పర్మిషన్స్ బౌండరీ ఇన్ ఐఎం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. సో పర్మిషన్స్ బౌండరీ అంటే నథింగ్ బట్ యునో టు దీస్ ఆర్ సమ్ పాలసీస్ టు కంట్రోల్ ద మ్యాక్సిమం పర్మిషన్స్ ఆఫ్ ఏ యూజర్. ఓకే, ఒక పర్టికులర్ యూజర్కి యొక్క పర్మిషన్స్ మనం కంట్రోల్ చేయాలి. ఇది చూడండి, కంట్రోల్ అని చెప్తున్నాను కానీ యాక్సెస్ ఇస్తున్నట్టు కాదనమాట. ఓకే, వీ డోంట్ ప్రొవైడ్ ఎనీ యాక్సెస్ వయా పర్మిషన్స్ బౌండరీ. సో ఇది మనం మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి చూస్తే, మనం ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి చూస్తే యూ కెన్ ఫైండ్ దిస్ పర్మిషన్స్ బౌండరీ ఫర్ ఎవ్రీ యూజర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ నైనా అనే ఒక యూజర్ ఉంది. ఆ యూజర్ క్లిక్ చేశాను అనుకోండి, మనం ఏం చేసాం, ఈ యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్కి మనం ఐడెంటిటీ బేస్డ్ పాలసీ అనేది అటాచ్ చేసాం. ఇక్కడ ఇన్ దిస్ కేస్ S3 రీడ్ ఓన్లీ. ఓకే, మేబీ దిస్ ఈజ్ అటాచ్ టు ద గ్రూప్కి అటాచ్ చేసి ఉంది. సో గ్రూప్కి అటాచ్ చేస్తే ఆ గ్రూప్లో డెవాప్స్ అయినా అనే పర్సన్ ఉంది కాబట్టి, సో ఈ పర్టికులర్ ఐఎం యూజర్ కూడా ఈ పాలసీ అటాచ్ అయిపోయింది అనమాట. ఇవి పర్మిషన్స్ డెఫినేషన్స్. ఇందులో ఉన్న పర్మిషన్స్ మనం కంట్రోల్ చేయాలనుకోండి, మాక్సిమం పర్మిషన్స్ కంట్రోల్ చేయాలనుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పర్మిషన్స్ బౌండరీ. ఓకే, సో దీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద మాక్సిమం పర్మిషన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ఐఎం యూజర్. ఓకే, సో అలా కంట్రోల్ చేయకపోతే ప్రాబ్లం ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డెవాప్స్ గ్రూప్ ఉంది. ఈ డెవాప్స్ గ్రూప్లో నాకు ఇద్దరు యూజర్స్ ఉన్నారు, నైనా అండ్ యాష్ అని. ఓకే, సో ఐ కెన్ ట్రస్ట్ ఆన్ యాష్, ఐ కెన్ ట్రస్ట్ ఆన్ నైనా. బట్ నైనా ఏం చేస్తుంది, నేను అసైన్ చేసిన పర్మిషన్స్ని మిస్యూజ్ చేసుకుని తన స్వలాభం కోసం కొన్ని సర్వీసెస్ బ్యాక్ ఎండ్లో రన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్, తన తన ఓన్ వెబ్సైట్ రన్ చేసుకోవడానికి EC2 ఇన్స్టెన్స్ ఒకటి రన్ స్పిన్అప్ చేసి యూస్ చేసుకుంటాం. దీన్నే ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటే, వాళ్ళకి మనం ఆర్గనైజేషన్ పరంగా పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రిసోర్సెస్ని ఎనేబుల్ చేసుకుని వాళ్ళ స్వలాభం కోసం యూస్ చేసుకుంటారు. రైట్, సో ఇలాగ మనం, అంటే మనకి ఇది ఇవ్వద్దా అంటే ఈ గ్రూప్ అంతటికి కూడా ఒకటే పర్మిషన్ ఉంది. నేను ఇప్పుడు ఈ గ్రూప్కి పర్మిషన్స్ తగ్గిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నైనా ఏం చేసింది, EC2 ఇన్స్టెంట్ని స్పిన్అప్ చేసి ఒక సర్వర్ రన్ చేసి తన వెబ్సైట్ రన్ చేసుకుంటుంది. ఓకే, నేను అలా అనేసి EC2 ఈ గ్రూప్కి తీసేసాను అనుకోండి, యాష్ అనే వ్యక్తి కూడా యాక్సెస్ చేసుకోలేడు. ఓకే, సో సేమ్ పర్మిషన్స్ మనం గ్రూప్కి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ ఉంచేసి ఈ పర్టికులర్ పర్సన్ అనే పర్సన్ ఉంది కదా, ఆ పర్సన్కి లిమిట్ చేసేస్తాం అనమాట. ఓకే, ఆ పర్టికులర్ ఐఎం యూజర్కి పర్మిషన్స్ అనేది లిమిట్ చేస్తాం అనమాట, టు కంట్రోల్ ద మాక్సిమం పర్మిషన్స్ వి యూజ్ పర్మిషన్స్ బౌండరీ. ఓకే, సో మనం ఈ ప్రివిలేజ్ ఎస్కలేషన్ అనే ఒక రియల్ టైమ్ కాన్సెప్ట్ని మనం వీ విల్ డిస్కస్. ఓకే, బై గోయింగ్ త్రూ సమ్ డయాగ్రామ్. ఓకే, ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటే ఏం కాదండి, వెన్ ఏ ట్రస్టెడ్ పర్సన్ మిస్యూజెస్ దేర్ రైట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రివిలేజ్ ఎస్కలేషన్. సో జనరల్గా మనం ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఆ యూజర్కి మనం ఐఎమ్ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాం, నేను ఇంకేం ఇవ్వలేదు, ఐఎమ్ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను. ఓకే, నో EC2 ఏమంటారు, S3 బకెట్ కానీ డైనమో DB కానీ ల్యాండా కానీ ఏ పర్మిషన్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఐఎమ్ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, వీటి దగ్గర ఏ రిసోర్స్ యాక్సెస్ చేయకపోయినా సరే, ఐ మీన్ ఏ రిసోర్స్కి పర్మిషన్ లేకపోయినా సరే ఐఎమ్ ఫుల్ యూజర్ పర్మిషన్స్ ఉన్నాయి. సో వాడికి హీఈస్ అ హైలీ ప్రివిలేజ్డ్ ఐఎమ్ యూజర్ నా, అంతే కదా. నేను యూస్ కేసు చూపిస్తాను చూడండి. ఓకే, సో వీడికి ఏం కావాలో అది చేసుకోవచ్చు అనమాట. ఇలాగ చేయకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాం, పర్మిషన్స్ బౌండరీ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, పర్మిషన్స్ బౌండరీ డిఫైన్ చేయడం వల్ల వాడు హైలీ ప్రివిలేజ్డ్ ఐఎం యూజర్ అయినా సరే, బికాస్ ఆఫ్ ద బౌండరీస్ అప్లైడ్, హీ కాన్ డూ మచ్ యాక్షన్స్. అసలు ఈ యూజ్ కేసుకి వెళ్దామండి. ఓకే, మనం ఇలా ఓన్లీ ఐఎం ఫుల్ పర్మిషన్స్ ఇస్తే ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ డెపిక్ట్ చేశానండి ఇక్కడ. ఓకే, ఇక్కడ సతీష్ అనే యూజర్ ఉన్నాడు నా ఆర్గనైజేషన్లో. ఓకే, మనం ఇప్పుడు తెలుగు సాఫ్ట్వేర్ హబ్ అడ్మిన్, యాజ్ ఏ తెలుగు సాఫ్ట్వేర్ హబ్ అడ్మిన్, అడ్మిన్ అనే యూజర్ నుంచి నేను మాట్లాడుతానండి. సో నేనేం చేశాను, ఐ అసైన్డ్ ఫుల్ ఐఎం పర్మిషన్స్ టు ద సతీష్.
ఓకే. ఫుల్ ఐఎంఎం పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఐఎం మాత్రం ఉంది, అంటే EC2 ఇవి క్రియేట్ చేయలేడు ఫస్ట్. కానీ తెలివిగా ఏం చేస్తున్నాడంటే, ఓకే, హీ క్రియేట్స్ ఏ యూజర్ ఇన్ ఐఏఎం. నిక్ అనే యూజర్ని క్రియేట్ చేశాడు. ఓకే, ఐఎం యూజర్ని క్రియేట్ చేశాడు. ఈ ఐఎం యూజర్కి అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇచ్చాడు. ఎందుకంటే ఐఎం ఫుల్ యాక్సెస్ ఉంటే ఇవన్నీ మనం చేయొచ్చు కదా, యూజర్ క్రియేట్ చేయడం, పర్మిషన్స్ ఇవ్వడం, పాలసీస్ ఇవ్వడం, అన్నీ చేయొచ్చు. రైట్. రైట్. సో ఫుల్ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఏం చేస్తున్నాడు, ఈ సతీష్ అనేవాడు నిక్ అనే యూజర్తో, అంటే నిక్ అనే ఐఎం యూజర్ యూజ్ చేసుకుని తను EC2 ఇన్స్టెన్స్ని, డైనమోడిబిని వాడుకుని బ్యాక్ ఎండ్లో ఒక సర్వర్ని రన్ చేసుకుంటున్నాడు. ఓకే, సర్వర్ రన్ చేసి దాంట్లో ఒక వెబ్సైట్ హోస్ట్ చేశాడు అనమాట. అంటే ఇక్కడ కంపెనీ రిసోర్సెస్ తన స్వలాభం కోసం వాడుకుంటాడు. రైట్. సో దీన్నే మనం ఏమంటాం అంటే ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటాం. ఈ పర్టికులర్ నేను ఏమనుకున్నాను ఇనీషియల్గా, నేను ఓన్లీ ఐఎం పర్మిషన్స్ ఇస్తే సరిపోతుంది, మిగతా అన్ని తీసేస్తే వీడు ఏం చేయలేడు అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమైంది, వీడు ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తే ఆ యూజర్తో వేరే సర్వీసెస్ రన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటే మనం పర్మిషన్స్ బౌండరీకి వెళ్ళాలి. ఓకే. సో ఈ పర్మిషన్స్ బౌండరీ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, ఇది ఒక పాలసీ కింద మనం ఐడెంటిటీ పాలసీ ఎలా అయితే క్రియేట్ చేస్తామో వీ కెన్ డూ ద సేమ్. నేను ఆల్రెడీ ఒక పర్మిషన్స్ బౌండరీ ఒకటి క్రియేట్ చేశానండి. సో ఇక్కడ మీరు చూస్తే, అంటే ఒక యూజర్కి, ఆ సతీష్ అనే యూజర్కి మనం ఏం చేద్దామంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీరు ఐఎం పాలసీ చూస్తే కనుక వరి అవ్వాల్సింది ఏమీ లేదు. ఇది కపుల్ ఆఫ్ పర్మిషన్స్తో మన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మొత్తం 4 పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, 1, 2, 3, 4. ఓకే, ఒక్కొక్కటి మనం చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఎటువంటి యూజర్ క్రియేట్ చేసినా, రోల్ క్రియేట్ చేసినా సరే, ఓకే, ఖచ్చితంగా ఈ పర్మిషన్ బౌండరీ అప్లై అయ్యి ఉండాలి. దీని పేరేంటి, ప్రివిలేజ్ ఎస్కలేషన్ డినై పర్మిషన్స్ బౌండరీ. ఇప్పుడు నేను క్రియేట్ చేసే పాలసీ. సో ఈ ఫైల్ ఏదైతే నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నానో ఆ ఫైల్ నేమ్ ఇలా ఉండాలండి. నేను ఇలా రాసుకున్నాను నేను. మీరు ఇక్కడ చూడొద్దు. ఓకే, జస్ట్ ఫర్ టెంపరీ పర్పస్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ప్రివెంటింగ్ క్రియేషన్ ఆఫ్ యూజర్ ఆర్ రోల్ ఇఫ్ నో పర్మిషన్ బౌండరీ ఇస్ అప్లైడ్. ఇప్పుడు మనం ఇందాక యూస్ కేసుకి వెళ్తే, మన డయాగ్రామ్కి వెళ్తే, సో యాజ్ ఎ సతీష్ ఇందాక ఏం చేశాడు, సింపుల్గా ఐఎం యూజర్ని క్రియేట్ చేస్తాడు ఐఎంలో. రైట్. ఇలా క్రియేట్ చేయడానికి అవ్వదండి ఇప్పుడు, బికాస్ నా పర్మిషన్స్ డెఫినేషన్ ఏం చెప్తున్నాను నేను, నువ్వు ఐఎం క్రియేట్ యూజర్ ఈ యాక్షన్ చేయాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్స్ బౌండరీ అసైన్ చేయాలి. అంటే నీకు, సారీ, అవి ఉంటేనే నువ్వు చేయగలుగుతావు అని చెప్తున్నావు అనమాట. ఓకే. సో లైక్ గో బ్యాక్ టు ద కోడ్, ద పాలసీ కోడ్. నౌ యూ కెన్ సి, ఈ క్రియేట్ చేయాలనుకున్నా, ఓకే, రోల్ క్రియేట్ చేయాలనుకున్నా, యూజర్ క్రియేట్ చేయాలనుకున్నా, వాటికి, ఓకే, ఈ పర్మిషన్ బౌండరీ అసైన్ అయి ఉండాలి. ఓకే. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్, ఒకవేళ మీరు ఐఎం యూజర్ క్రియేట్ చేశారనుకుందాం, దాంట్లో పర్మిషన్ సెట్ చేయాలి అంటే పుట్ యూజర్ పర్మిషన్స్ కానీ పుట్ రోల్ పర్మిషన్స్ కానీ సెట్ చేయాలనుకుంటే కనుక, ఓకే, ఓన్లీ దానికి ఈ పర్మిషన్ బౌండరీ ఉంటేనే, అంటే ఈ ఈ ఈ పర్టికులర్ పర్మిషన్ ఉంటేనే మనం చేయగలుగుతాం అనమాట. సో ప్రివెంట్ సెట్టింగ్ ఏ పర్మిషన్ బౌండరీ ఆన్ ఏ యూజర్ రోల్ ఇఫ్ పర్మిషన్ బౌండరీ బీయింగ్ సెట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద పర్మిషన్ బౌండరీ ఏఆర్ఎల్. ఓకే. అంటే మనకి ఈ పర్మిషన్ బౌండరీ మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అది మ్యాచ్ అవ్వకపోతే ఆ పర్టికులర్ యూజర్కి మీరు ఎటువంటి పర్మిషన్స్ అసైన్ చేయలేరండి. క్రియేషన్ అయితే చేశారు, పర్మిషన్స్ అసైన్ చేయాలంటే అది కూడా మనం ప్రివెంట్ చేస్తున్నాం అనమాట. అది కూడా ఎప్పుడు చేయొచ్చు మనం, ఆ పర్మిషన్స్ ఎప్పుడు అసైన్ చేయొచ్చు, ఓన్లీ వెన్ దిస్ పర్టికులర్ పర్మిషన్ బౌండరీ ఇస్ క్రియేటెడ్. ఓకే. అండ్ నెక్స్ట్, ప్రివెంట్ డిలీటింగ్ పర్మిషన్స్. అంటే ఇప్పుడు మనం ఈ పర్మిషన్స్ బౌండరీ యాడ్ చేస్తున్నాం కదా,
ఒక పర్టికులర్ యూజర్కి. ఇది డిలీట్ చేయడం అంటే ఇది ఒక పాలసీ క్రియేట్ చేసి ఉంటాయి కదా. ఈ పాలసీ క్రియేట్ చేయాలని డిలీట్ చేయాలన్నా సరే వాడికి పర్మిషన్స్ తీసేస్తున్నాను. ఓకే. సో ప్రివెంటింగ్ యూజర్స్ ఫ్రమ్ రిమూవింగ్ ఏ పర్మిషన్స్ బౌండరీ ఫ్రమ్ ఐఏఎం యూజర్స్ అండ్ రోల్. అంటే ఇప్పుడు సతీష్ యూజర్ క్రియేట్ చేస్తున్నాను యాజ్ అడ్మిన్. ఓకే. ఆ సతీష్ యూజర్కి ఈ పర్మిషన్ బౌండరీ అసైన్ చేస్తాను. వాడు ఒకవేళ వాడి యూజర్ నేమ్తో లాగిన్ అయ్యి ఐఏఎంలో వాడు ఈ పర్మిషన్ బౌండరీ డిలీట్ చేయాలని అనుకున్నాడు అనుకోండి, అది కూడా యాక్సెస్ అవ్వకూడదు. అదే చెప్తున్నాను ఇక్కడ. ప్రివెంట్ యూజర్స్ ఫ్రమ్ రిమూవింగ్ ఏ పర్మిషన్స్ బౌండరీ ఫ్రమ్ ఐఎం యూజర్స్ అండ్ రూల్స్. అది కూడా పర్మిషన్ అంటే ఈ పర్మిషన్ బౌండరీ మనం ఇది అసైన్ చేస్తాం కాబట్టి సతీష్కి, సతీష్ ఈ పాలసీని అనేది డిలీట్ చేయలేడు, అలాగే మాడిఫై కూడా చేయలేడు. ఓకే. అండ్ మనం సతీష్కి ఏమేమి ఇస్తున్నాం? ఫుల్ ఐఎం యాక్సెస్ ఇస్తున్నాం. ఇక్కడ నేను ఈసీ2 కూడా ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 తీసేద్దాము. యా, S3 ఉంచుదాం, క్లౌడ్ వాచ్ ఉంచుదాం. ఓకే. సో దీస్ ఆర్ ద అలౌడ్ పర్మిషన్స్, అలౌడ్ యాక్షన్స్ అని చెప్పొచ్చు. అర్థమైందంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ పర్మిషన్ బౌండరీ లేకపోతే ఏ యూజర్ అయినా సరే వాడికి ఐఎం ఫుల్ యాక్సెస్ ఉన్నా సరే యూజర్ని క్రియేట్ చేయలేడు, రోల్ క్రియేట్ చేయలేడు. ఓకే. నెక్స్ట్, ఒక యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ, ఏదైనా పర్మిషన్ బౌండరీ అసైన్ చేయాలన్నా, పర్మిషన్స్ ఏదైనా అసైన్ చేయాలనుకున్నా సరే ఈ పర్టికులర్ పర్మిషన్ బౌండరీ అనేది ఆ యూజర్కి లేదనుకోండి, వాడు ఎటువంటి పర్మిషన్స్ అసైన్ చేయలేరు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్, మనం క్రియేట్ చేసిన పాలసీ ఏదైతే ఉందో, అంటే ఈ పర్మిషన్ బౌండరీ పాలసీ, అది వేరే యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ నిక్ అని ఫుల్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉంది కదా, నిక్ యూజర్ నేమ్తో లాగిన్ అయ్యి ఇది డిలీట్ చేద్దాం అనుకుంటే డిలీట్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ నిక్ కూడా డిలీట్ చేయాలి అనుకుంటే కనుక, ఓకే, డిలీట్ అనుకుంటే కనుక ఓన్లీ తెలుగు సాఫ్ట్వేర్ అడ్మిన్కి మాత్రం ఉంటుంది. మిగతా యూజర్స్ అన్నిటికీ కూడా నేను ప్రివిలేజ్డ్ ఎస్కలేషన్ డినై పాలసీతో నేను బ్లాక్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ పర్మిషన్స్ని నేను బౌండరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇలాగ రకరకాల పర్మిషన్స్ మీరు అంటే బౌండరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనం ఇది యాక్షన్లో చూద్దామండి. సో జస్ట్ గో టు ద ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. ఓకే. సో ఇక్కడ మనకి ఒక కొత్త యూజర్ క్రియేట్ చేద్దాము. ఎస్ హబ్. ఓకే. ఐఎమ్ యూజర్ సతీష్. మనం సేమ్ యాజ్ మనం ఆ డయాగ్రామ్లో ఏదైతే యూజర్స్ మనం క్రియేట్ చేసుకున్నామో అదే ఇద్దామండి. ఓకే. కస్టమ్ పాస్వర్డ్. సో ఈ సతీష్కి నేను ఏం చేస్తున్నాను అంటే ప్రాబ్లమ్ డెఫినేషన్ చూపిస్తున్నాను. నేను సొల్యూషన్ డైరెక్ట్గా వెళ్ళట్లేదు, ఇప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఈ సతీష్కి నేను ఫుల్ ఐఎం యాక్సెస్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. ఐఎం ఫుల్ యాక్సెస్, ఇది తప్ప నాకు వేరే యాక్సెస్లు ఏమి ఇవ్వలేదు. నేను ఇక్కడ బౌండరీ కూడా ఏం సెట్ చేయట్లేదండి. ఓకే. క్రియేట్ యూజర్, నాకు సతీష్ యూజర్ క్రియేట్ అయిపోయాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సతీష్ యూజర్తో మనం లాగిన్ అయ్యి నేను ఏదైనా రిసోర్స్ని యాక్సెస్ చేయగలను లేదో చూద్దాం. మన డయాగ్రామ్ ప్రకారం సతీష్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. ఓకే. వీడు ఎటువంటి రిసోర్స్ని యాక్సెస్ చేయలేడు ఎక్సెప్ట్ ఐఎం. ఓకే. అది చూద్దాం. యాక్సెస్ చేయలేడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ సతీష్ అనే యూజర్ ద్వారా నిక్ అనే యూజర్ని క్రియేట్ చేద్దాం. ఓకే. మనం ఇంకా బౌండరీస్ ఏం సెట్ చేయలేదు. క్రియేట్ యూజర్ క్రియేట్ చేద్దాం, చేసి వాడికి ఫుల్ అడ్మిన్ పర్మిషన్స్ ఇద్దాం. అండ్ విసి నిక్ అనే యూజర్తో లాగిన్ అయ్యి ఇవి EC2 DynamoDB యాక్సెస్ అవుతుందా లేదో చెక్ చేద్దాం. ఓకే. ఆ తర్వాత పర్మిషన్ బౌండరీ సతీష్ అని యూజర్కి అసైన్ చేసి మళ్ళీ నిక్ యూజర్ని క్రియేట్ చేయడం ట్రై చేద్దాం. చేసిన తర్వాత వాడు ఈ రిసోర్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నాడో లేదో చూద్దాం. రైట్. సో ఈ విధంగా మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అంటే ఈ ప్రివిలేజ్ ఎస్కలేషన్ అనే ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ మై ఐఏఎం.
సారీ, ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. సో నేను సతీష్ అని యూజర్ నేమ్తో లాగిన్ అవుతున్నానండి. లాగిన్ అయ్యా. వీడికి ఐఏఎం తప్ప వేరే ఏ రిసోర్సెస్ యాక్సెస్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, సతీష్ అనేది క్రియేట్ చేసాం. S3ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. క్రియేట్ బకెట్, అది బకెట్స్ చూద్దాం. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు లిస్ట్ ద బకెట్స్. అలాగే EC2 అయితే EC2, ల్యాండా అయితే ల్యాండా, ఎనీ రిసోర్స్ మనం ఏది యాక్సెస్ చేయలేడు అనమాట. యాక్సెస్ చేయలేడు కాబట్టి వీడు ఏం ఆలోచించాడు, మళ్ళీ వీడు ఐఎం ఫుల్ యాక్సెస్ కదా. సో ఐఎంకి వెళ్ళి నిక్ అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాడు. లెట్ us క్రియేట్ ఏ నిక్ యూజర్. ఐఎం నిక్. ఓకే, మనం ఒక పని చేద్దాం ఇంకొంచెం బెటర్గా ఉండడం కోసం. ప్రివిలేజ్ ఎస్కలేషన్ నిక్ అని పెడదాం యూజ్ కేస్ కోసం. పాస్వర్డ్ ఇచ్చి, అరే ఐ డోంట్ వాంట్ దిస్, మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, గ్రూప్స్ అని ఇద్దామా, ఏమొద్దు. వీడికి నిక్కి మనం ఫుల్ అడ్మిన్ పర్మిషన్స్ ఇచ్చేస్తాం. యాక్చువల్గా సతీష్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు యాక్సెస్ చేయడానికి రిసోర్స్. బట్ సతీష్ ద్వారా మనం నిక్ అనే యూజర్ క్రియేట్ చేసి వాడికి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చేస్తాం. క్రియేట్ యూజర్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ నిక్ అనే యూజర్తో నేను లాగిన్ అయ్యి నేను రిసోర్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నానో లేదో చూద్దాం. ఆబ్వియస్లీ రైట్, మనం పర్మిషన్స్ ఇచ్చా అంటే ఆ, ప్రస్తుతానికి నాకు తెలిసి యాక్సెస్ చేయలేడు. ఎందుకంటే మన ఐఏఎం పాలసీ, ఓకే, అడ్మినిస్ట్రేషన్ పాలసీ అసైన్ చేశాం కదా. సో హీ కెన్ అడ్మినిస్ట్రేషన్ రైట్స్ ఇచ్చాం కాబట్టి, సో హీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్. సో S3 బకెట్కి వెళ్దాం అగైన్. అంటే S3 అనేది సింపుల్గా ఉంటుందని ఎవ్రీ టైమ్ ఐమ్ జస్ట్ యూజింగ్ S3 ఓన్లీ. ఓకే, పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళండి. సో వాడు బకెట్స్ అంటే S3 బకెట్ యాక్సెస్ చేసుకోగలుగుతున్నాడు. ఇంకా కావాలంటే EC2కి వెళ్ళి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయగలుగుతాడు. యూ కెన్ లాంచ్ ద ఇన్స్టెన్స్. సో రన్నింగ్ ఒకటి ఉంది. దిస్ ఇస్ ద EC2 అంటే ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవడానికి EC2కి వెళ్తున్నాడు. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్తున్నాడు. యూ కెన్ ఫిల్ ఆల్ ద థింగ్స్. ఇవన్నీ ఫిల్ చేసుకుని మనం లాంచ్ చేయొచ్చు అనుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్. అలాగే డైనమో DB టేబుల్ క్రియేట్ చేసుకోవాలను, ఎవ్రీథింగ్ హీ కెన్ యాక్సెస్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేను ఏదైనా ప్రొవైడ్ చేస్తే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. వీడికి ఫుల్ యాక్సెస్ ఉంది అనమాట. నిక్ అనేవాడికి ఫుల్ యాక్సెస్ ఉంది. మరి యాక్చువల్లీ నిక్ అనేది ఒక రియల్ పర్సన్కి అసైన్ చేయలేదు మనం. సతీషే ఒక సెపరేట్ యూజర్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా రీసోర్సెస్ యాక్సెస్ చేసుకుంటాడు. ఇలాంటి ఇష్యూస్ మనం సార్ట్ అవుట్ చేయాలంటే, ఓకే, మనం పర్మిషన్స్ బౌండరీ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, విల్ గెట్ సైన్ అవుట్ ఫ్రమ్ దిస్ వన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యాజ్ ఏ అడ్మిన్, తెలుగు సాఫ్ట్వేర్ అడ్మిన్ అనే యూజర్ నేమ్తో మనం లాగిన్ అయ్యి మనం పర్మిషన్ బౌండరీ ఒకటి క్రియేట్ చేద్దామండి. ఒక పాలసీ క్రియేట్ చేద్దాం ఫస్ట్. 535. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను, అడ్మిన్ అంటే తెలుగు సాఫ్ట్వేర్ అడ్మిన్లో ఉన్నాను నేను. ఓకే, ఐఎమ్కి వెళ్ళి ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం అంటే, నిక్ అని యూజర్ని డిలీట్ చేద్దాం. అంటే మళ్ళీ మనం క్రియేట్ చేద్దాం. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఈ నిక్ అనే అంటే ఈ సతీష్ అనేవాడు నిక్ అనే యూజర్ ఐఎం యూజర్తో ఎటువంటి రిసోర్స్ అయినా యాక్సెస్ చేయగలుగుతున్నాడు, ఈవెన్ దో సతీష్ ఈస్ నాట్ హ్యావింగ్ ఏ పర్మిషన్స్ టు క్రియేట్ రిసోర్సెస్ ఇన్ AWS. సో వీడిని డిలీట్ చేసేద్దామండి. డిలీట్. ఓకే, నేను ఇప్పుడు తెలుగు సాఫ్ట్వేర్ అడ్మిన్లో ఉన్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే,
ఈ సతీష్కి నేను ఒక పర్మిషన్స్ బౌండరీని యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మీరు ఏం చేయాలంటే పాలసీస్లోకి వెళ్ళి క్రియేట్ పాలసీ. ఓకే, ఈ జేసన్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇదంతా కనపడుతుంది కదా. మన కోడ్ ఏదైతే ఇందాక చూపించానో జస్ట్ కాపీ దాట్ అండ్ పేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేశాను కదా ఈచ్ పర్మిషన్కి, ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ యాడ్ చేశానండి. ఇది ఉండకూడదు, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. సో ఐమ్ జస్ట్ డిలీటింగ్ దోస్ థింగ్స్. ఓకే, దీస్ ఆర్ అవర్ పర్మిషన్స్. ఇది ఒక పర్మిషన్ పాయింట్. సో నేమ్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఏదైతే నేమ్ ఇక్కడ ఇస్తున్నామో మనకి చెప్తున్నాం కదా, ఈ పర్మిషన్ బౌండరీ ఉంటేనే వాడు ఆ పర్టికులర్ యూజర్ క్రియేట్ చేయగలడు, పర్మిషన్స్ ప్రొవైడ్ చేయగలడు, డిలీట్ చేయలేడు, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఈ పర్మిషన్స్ బౌండరీ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ దీని పేరు ఏమిస్తాను, ప్రివిలేజ్ ఎస్కలేషన్ డినై పర్మిషన్ బౌండరీ. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట ఐ బిలీవ్. సార్ చూద్దామండి. యా, ఇట్ ఈస్ దేర్. ఓకే, మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేద్దాము. ఓకే, ఒక పాలసీ క్రియేట్ చేద్దాము. జేసన్కి వెళ్ళండి, పేస్ట్ ఎవ్రీథింగ్. డిస్క్రిప్షన్ తీసేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ దీని పేరు ఏమనుకున్నాం మనం, అక్కడ ఏఆర్ఎల్లో ఏ నేమ్ అయితే ఇచ్చామో అదే నేమ్ మనం ఈ పాలసీ నేమ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ సెట్. ఒక పాలసీ క్రియేట్ చేస్తాం. సో కస్టమర్ మేనేజ్లోకి వెళ్తే మనకి ప్రివిలేజ్ ఎస్కలేషన్ డినై పాలసీ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన యూజర్స్లోకి వెళ్ళి ఈ సతీష్ అనేవాడు కొంచెం తేడాగా ఉన్నాడు కాబట్టి వీడికి మనం పర్మిషన్స్ బౌండరీ యాడ్ చేస్తాం. ఈవెన్ ద ఫుల్ ఐఎం యాక్సెస్ ఇచ్చినా సరే, ఓకే, ఈ పర్మిషన్స్ బౌండరీ ప్రొవైడ్ చేయడం వల్ల వాడు ఇంకో యూజర్ని క్రియేట్ చేయలేదు, అంటే ఇది ఇది ఇవ్వకపోతే ఇంకో యూజర్ని క్రియేట్ చేయలేదు. ఓకే, సో పర్మిషన్ బౌండరీ సెట్ చేశాను. ఈ పర్మిషన్ బౌండరీ ఉంటేనే వాడు ఏదైనా యూజర్ క్రియేట్ చేయగలడు. ఓకే, మన కోడ్లో చెప్పుకున్నాం కదండి. ఓకే, ఐఎం క్రియేట్ యూజర్ చేయాలి అంటే ఈ పర్మిషన్ బౌండరీ ఉండాలి. చూడండి, కండిషన్ స్ట్రింగ్ నాట్ లైక్ ఐఎం పర్మిషన్, ఆ యూజర్కి ఐఎం పర్మిషన్ ఇది ఉండాలి, ఉంటేనే క్రియేషన్ జరుగుతుంది. ఓకే, క్రియేషన్ చేయగలుగుతాడు. ఓకే, కొత్తగా క్రియేట్ అయిన రిసోర్స్ కూడా ఇదే పాలసీ అటాచ్ అవుతుంది అనమాట. ఓకే, సో గో టు వెబ్ కన్సోల్. ఓకే, సో మనం ఈ సతీష్ అనేవాడికి మనం ఒక యూజర్ని ప్రొవైడ్ చేస్తాం, సారీ, ఐఎం పర్మిషన్ బౌండరీ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు సైన్ అవుట్ అయ్యి అడ్మిన్ సైన్ అవుట్ అయ్యి నేను సతీష్ కింద లాగిన్ అవుతున్నాను. సతీష్ అనే యూజర్ ద్వారా లాగిన్ అవుతున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఐఎంకి వెళ్ళి సతీష్కి ఏ పర్మిషన్స్ లేవు, ఓన్లీ ఐఎం పాలసీస్, సారీ, ఫుల్ యాక్సెస్ మాత్రమే ఉంది. సో యూజర్స్లో ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. సో సతీష్ కాకుండా ఒక నిక్ అనమాట. ఈ సతీష్ అనేవాడు నిక్ అని యూజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ప్రొవైడ్ కస్టమ్ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్.
ఇక్కడ నేను పాలసీస్ ఏమి అటాచ్ చేస్తానంటే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేసాం, క్రియేట్ చేసాం. చూసారా, యాక్సెస్ డినై టు ఐఎమ్ క్రియేట్ యూజర్. ఎందుకని? మీరు క్రియేట్ చేసే యూజర్ కూడా అదే పర్మిషన్ పాలసీ ఉండాలి. మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో గో బ్యాక్, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాము, ఇందులోకి వెళ్ళి సెట్ పర్మిషన్. మళ్ళీ వీడికి కూడా, ఈ నిక్ అనే వాడు కూడా, అంటే మన నిక్ అనే యూజర్ క్రియేట్ చేస్తాం కదా, వాడికి కూడా మనం పర్మిషన్స్ బౌండరీ సెట్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ కూడా క్రియేట్ యూజర్. ఇప్పుడు క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నిక్ అనే యూజర్తో, అంటే ఈ సతీష్ అనేవాడు ఏం చేస్తున్నాడు, నిక్ అనే యూజర్తో లాగిన్ అయ్యి వాడికి ఫుల్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాం కదా. చూద్దామండి ఈసీ2 యాక్సెస్ చేయగలుగుతాడో లేదో. మనం పర్మిషన్స్లో ఈసీ2 ఇవ్వలేదు, ఈసీ2 యాక్సెస్ చేస్తాడో లేదో చూద్దాం. కొంచెం అటు ఇటు స్విచ్ అవుతుంది, నేను ఆ యూజర్ నుంచి ఈ యూజర్ నుంచి స్విచ్ అవుతున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. బట్ ఇది మంచి కాన్సెప్ట్ అండి ఇది. ఓకే. సో నేను S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాను. ఓకే. క్లౌడ్ వాచ్ అనే రిసోర్స్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చాను. S3కి వెళ్ళి చూద్దాం. నాకు S3 బకెట్లో ఫైల్స్ అన్నీ కనపడుతున్నాయి, అప్లోడ్ కూడా చేసుకోగలుగుతాను. ఇప్పుడు EC2కి వెళ్దాం. నేను పర్మిషన్స్ బౌండరీలో EC2 ఇవ్వలేదండి. ఈవెన్ దో నిక్ అనే వాడికి ఫుల్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇచ్చినా సరే వాడు EC2ని యాక్సెస్ చేయలేడు. చూసారా, ఎక్కడ ఏది పడితే అది ఏపీఐ ఎర్రర్ అని, ఐఎమ్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు డూ ఆల్ ద ఆపరేషన్స్ అని చెప్తుంది. ఎందుకని? ఈ నిక్ అనే యూజర్ కూడా మనం పర్మిషన్స్ బౌండరీ అటాచ్ చేయాల్సి వచ్చింది. అలా అటాచ్ చేస్తేనే ఈ నిక్ అనే యూజర్ క్రియేట్ అయ్యాడు, లేదా క్రియేట్ అవ్వలేడు. సో దానివల్ల మీరు ఫుల్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చినా సరే కొన్ని రిసోర్సెస్ మాత్రమే మనం పర్మిషన్ బౌండరీలో అలౌ చేసాం కాబట్టి అవి మాత్రమే యాక్సెస్ చేసుకోగలడు తప్ప వేరే ఏం చేయలేడు. ఈ విధంగా మనం అనిక్ అని యూజర్ లేదా సతీష్ని మనం ఆ, వాళ్ళు చేసే యాక్టివిటీస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఈ పర్మిషన్స్ బౌండరీ గురించి కూడా మనకి ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్లో కూడా అడుగుతున్నాడు. ఓకే. నెక్స్ట్ ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయండి. ఓకే, అది AWS ఆర్గనైజేషన్స్లో మనం సెట్ సెట్ చేసుకోవాలి. వాటిని SCP అంటారు. ఓకే, SCP పర్మిషన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడు. ఓకే, టిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.